హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీ ద్వారా మనకి ఇక్కడ ఇచ్చిన సబ్స్టెన్సెస్లో ఎన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అని క్వశ్చన్ ఇచ్చారనమాట. సో మనకి ఇచ్చిన సబ్స్టెన్సెస్ వచ్చి ఎథనాలు, నైట్రోగ్లిజరిన్, యూరియా. సో మనకి కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీ అనేది మనకి న్యూస్లో చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో మనకి ఆ న్యూస్, కరెంట్ అఫైర్స్ చూస్తుంటే మనకి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకి కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీలో మనకి సిన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఆ సిన్ గ్యాస్తో మనం ఎథనాలు, మెథనాలు, ఫర్టిలైజర్స్ లైక్ యూరియా, వీటిని అమోనియా నైట్రేటు దాన్ని ఫర్టిలైజర్స్గా యూస్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ప్లోజివ్స్ మేకింగ్లో కూడా యూస్ చేయొచ్చు. నైట్రోగ్లిజరిన్ అనేది మాత్రం స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు ఎక్కడ కూడా, కానీ అది కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. మనకి ఆన్సర్ కీ ఇచ్చినప్పుడు చూసుకోండి. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ డాక్యుమెంట్స్లో కానీ న్యూస్లో కానీ ఎథనాలు, యూరియా అనేది ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేస్తున్నారనమాట. సో మనకి ఆన్సరు బి, ఓన్లీ 2 అనేది ఆన్సరు. సో మనం చూద్దాం కాన్సెప్ట్. సో మనకి నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ అని చెప్పి ఒక మిషన్ డాక్యుమెంట్ ఉందన్నమాట. ఆ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ కోల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిది. సో ఆ మిషన్ డాక్యుమెంట్లో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఏమని, గ్యాసిఫికేషన్ ఫెసిలిటేట్స్ యూటిలైజేషన్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కోలు. మనకి సిన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ సిన్ గ్యాస్ని మనం యూజ్ చేసి సింథటిక్, ఇవి గుర్తుపెట్టుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సింథటిక్ న్యాచురల్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎనర్జీ ఫ్యూయల్ లైక్ మెథనాల్, ఎథనాల్. సో మనకి ఎథనాల్ వచ్చేసింది. నెక్స్ట్ అమోనియా ఫర్ ఫర్టిలైజర్స్. మనకి ఈ అమోనియా నుంచి మనం యూరియా అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు. సో యూరియా కూడా. నెక్స్ట్ అండ్ పెట్రోకెమికల్స్ అన్నారు. సో మనకి ఎక్స్ప్లిసిట్గా మనకి నైట్రోగ్లిజరిన్ మెన్షన్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి ఎథనాలు, నెక్స్ట్ యూరియా అనేది ఓన్లీ 2 అనేది అనుకుందాం ప్రస్తుతానికి. మనకు ఆన్సర్ కీ చూసినప్పుడు, అఫీషియల్ కీ చూస్తే అప్పుడు మనకి అర్థమవుతుంది నైట్రోగ్లిజరిన్ ఉందా లేదా అని. సో నెక్స్ట్ మనకి ఈ కోల్ గ్యాసిఫికేషన్ ఇనిషియేటివ్ అని చెప్పి మనకి రీసెంట్గా కూడా మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు రిలీజ్ చేశారు. దాంట్లో కూడా మనకి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఏమని, మనకి డౌన్ స్ట్రీమ్ ప్రోడక్ట్స్ వస్తాయి సింథటిక్ గ్యాస్ నుంచి, అంటే సిన్ గ్యాస్ అంటారు. సో సింథటిక్ గ్యాస్ నుంచి ఏమని, సింథటిక్ న్యాచురల్ గ్యాస్ ఎస్ఎన్జి, నెక్స్ట్ అమోనియా నైట్రేటు, మెథనాల్, ఫర్టిలైజర్స్ అని ఉన్నాయి. సో మనకి ఎథనాల్, ఫర్టిలైజర్స్, యూరియా అనేవి ప్రస్తుతానికి ఉన్నాయి. సో నైట్రోగ్లిజరిన్ ప్లస్లో అమోనియం నైట్రేట్ ఉంటే మనకి ఆల్ 3 అయి ఉండేవి. సో కానీ ప్రస్తుతానికి నైట్రోగ్లిజరిన్ లేదు. మనకి ఇంకా న్యూస్లో కూడా మనకి చూసుకుంటే మనకి దిస్ విల్ లెడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ బోత్ ఎథనాల్ అండ్ మెథనాల్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా. సో నెక్స్ట్ మనకి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా మనకి ఏం చెప్తున్నారు, న్యాచురల్ గ్యాసు, అది సింథటిక్ న్యాచురల్ గ్యాసు, ఇవన్నీ మనకి కెమికల్స్ లైక్ యూరియా. సో యూరియా, మెథనాల్, అమోనియా ఇవన్నీ మనకి కోల్ గ్యాసిఫికేషన్ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు. మనకి అదర్ కంట్రీస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాయి. చైనా ఇంక్రీజింగ్ కోల్ యూస్ చేసి ఎథనాల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో మనకి ఎథనాల్ అనేది ఆన్సరు. నెక్స్ట్ మనకి యూనియన్ క్యాబినెట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి సబ్సిడీ ఇస్తుంది దేనికోసం, కోల్ గ్యాసిఫికేషన్ యూస్ చేసి యూరియా ప్రొడ్యూస్ చేస్తాయి. సో యూరియా, ఎథనాల్ అనేవి మాత్రం న్యూస్లో మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఓన్లీ 2. నైట్రోగ్లిజరిన్ మెన్షన్ చేయట్లేదు ఎవరు. సో అది దానికోసమే మనకి ఓన్లీ 2 అనేది ఆన్సర్. మనకేంటంటే మనకి కరెంట్ అఫైర్స్లో ఏమున్నాయి, ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, సో అవన్నీ అబ్జర్వ్ చేసుకుని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు, సో వాటిని బట్టి మనం ఆన్సర్ చేయాలన్నమాట. సో మనకి ఇవన్నీ ఒకసారి చూసుకోండి. తర్వాత ఏంటి, నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్లో మనకి వేటిని క్యాథోడ్గా యూస్ చేస్తారు.
సో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఇప్పుడు చాలా న్యూస్లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకి మనం ఇప్పుడు ఎన్వైరన్మెంట్ కాన్షియస్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకని ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ని మనం అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. దాంట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో మనకి అందుకని న్యూస్లో కవర్ చేస్తున్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఎలక్ట్రిక్ వెహికల్లో ఉండే బ్యాటరీస్ ఎలా వర్క్ చేస్తాయని న్యూస్లో కవర్ చేస్తున్నారు. దాంట్లో మనకి చూస్తే మనకి స్పెసిఫిక్గా క్యాథోడ్స్ ఏంటి, యానోడ్స్ ఏంటి అన్నీ మెన్షన్ చేస్తున్నారు. సో మనకి చూసుకున్నట్టయితే కోబాల్ట్, లిథియం, నికెల్ అనేవి మనకి క్యాథోడ్స్ అనమాట. ఈ గ్రాఫైట్ అనేది యానోడ్. సో మనకి ఓన్లీ 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఇది ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో. ఏమని అబౌట్ 3/4 ఆఫ్ వరల్డ్స్ కోబాల్ట్ మెటల్ రిక్వైర్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బ్యాటరీస్ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్. సో మనకి కోబాల్ట్ని ఎలక్ట్రిక్ వెహికల్స్లో బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్లో యూస్ చేస్తారు. అది ఎక్కడ 3/4 లభిస్తుందంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో. ఇది సి అనేది ఆన్సరు. మనం ఈ క్వశ్చన్ని చూసి మనం ఆన్సర్ చూసి ఆ ఎక్స్ప్లెనేషన్లో కోబాల్ట్ని మనకి క్యాథోడ్గా యూస్ చేస్తారు, యానోడ్గా గ్రాఫైట్ని యూస్ చేస్తారని ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్లో. సో ఆ విధంగా అయినా మనం ఆన్సర్ చేయొచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ ఇన్స్పైర్డ్ అని చెప్పచ్చు ఆ క్వశ్చన్ని. సో లేదంటే మనకి న్యూస్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, అట్లా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్. సో మనకి ఇది చూసుకోండి. మనకి అప్లికేషన్ ఆఫ్ కోబాల్ట్లో లిథియం అయాన్ బ్యాటరీస్. కోబాల్ట్ ఈజ్ ఎ కీ కాంపోనెంట్. కోబాల్ట్ ఈజ్ ఏ కీ కాంపోనెంట్ ఇన్ క్యాథోడ్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీస్. సో కోబాల్ట్ అనేది మనకి క్యాథోడ్. సో మనకి న్యూస్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్లో బ్యాటరీస్ ఎలా వర్క్ చేస్తాయి అని చెప్పి మనకి ఇక్కడ టైప్ ఆఫ్ క్యాథోడ్స్ నికిల్, కోబాల్ట్, మ్యాంగనీస్ ఎన్సిఎం, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ ఎల్ఎఫ్పి. సో మనకి నికెల్, కోబాల్ట్ అనేవి, లిథియం అనేవి సో మనకి ఇవన్నీ క్యాథోడ్లో వస్తాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ యానోడ్ చూసుకుంటే యానోడ్లో యూస్ గ్రాఫైట్ యానోడ్ గ్రాఫైట్, సిలికాన్ గ్రాఫైట్ బ్లెండ్. సో గ్రాఫైట్ అనేది తప్ప మిగతావన్నీ క్యాథోడ్కి యూస్ చేస్తారు. ఓన్లీ 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇదేంటంటే ఇది సింపుల్ క్వశ్చనే, కానీ ఇక్కడ వర్డ్స్తో మనకి కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేస్తున్నాను అనమాట. ఆల్టర్నేటివ్ పవర్ ట్రైన్ వెహికల్స్. ఈ పవర్ ట్రైన్ అసలు అవసరం లేదు, జస్ట్ ఆల్టర్నేట్ వెహికల్స్ అంటే ఏంటన్నా కూడా సరిపోద్ది. కానీ పవర్ ట్రైన్ అంటే ఏం లేదు, జస్ట్ మనకి ఇది ఒక సిస్టమ్ అనమాట. ఈ సిస్టమ్ మనకి డిజైన్ చేస్తారు, ఇది మనకి వెహికల్ ఫార్వర్డ్ మూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. దాన్నే పవర్ ట్రైన్ అంటారు. ఆ పవర్ని మనం జనరేట్ చేసి వెహికల్ అనేది మూవ్ అవుతుంది కదా ముందుకి. సో ఆ శక్తిని ఎలా ఉత్పత్తి చేస్తున్నాం మనం, దాని పెట్రోల్తో చేయొచ్చు, డీజిల్తో చేయొచ్చు, మనం ఎలక్ట్రిసిటీతో అయినా చేయొచ్చు ఎలక్ట్రిక్ వెహికల్లో. నెక్స్ట్ ఫ్యూయల్ సెల్స్ ఉంటే హైడ్రోజన్ ఫ్యూయల్తో అయినా చేయొచ్చు. కానీ మన క్వశ్చన్ ఏమి అడిగాడు, ఆల్టర్నేటివ్ అన్నారు. సో మనకి కన్వెన్షనల్ కంబషన్ ఇంజన్ అవి ఉండకూడదని, పెట్రోల్, డీజిల్ అవి కానివి ఏంటి అని ఈ క్వశ్చన్ అర్థం. ఈ ఆల్ ది త్రీ అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకని దీంట్లో ఫుల్ బ్యాటరీ వెహికల్స్ ఉండొచ్చు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ ఉండొచ్చు, ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో మనకి ఆల్ 3. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నారు. దాంట్లో మనకి తెలుసు ఫేమ్లో ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఇవి ఆల్టర్నేటివ్ పవర్ ట్రైన్ వెహికల్స్ అనమాట. నెక్స్ట్ పిఎంఈ డ్రైవ్ స్కీమ్లో కూడా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్షన్ చేయాలని కూడా మనం స్కీమ్స్ లాంచ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి ఇంకేంటి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నాం మనకి కంపెనీస్కి. సో మనకి వాళ్ళు ఏం టెక్నాలజీస్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంక్రీజ్ చేయడానికి ఏంటంటేవి అడ్వాన్స్డ్ ఆటోమేటివ్ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ ఈవీస్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, నెక్స్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్, నెక్స్ట్ అడ్వాన్స్డ్ బ్యాటరీ స్టోరేజ్ సొల్యూషన్స్. సో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ పవర్ ట్రైన్ వెహికల్స్ కిందకే వస్తాయి అన్నమాట. సో మనకి ఇది డాక్యుమెంట్ రిలీజ్ చేశారు నీతి ఆయోగ్ వారు, ఆటోమేటివ్ ఇండస్ట్రీస్ పవరింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ వాల్యూ చైన్స్. సో మనకి సోర్స్ వచ్చి పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. సో నెక్స్ట్ మనకి ఇలాంటి రీసెర్చ్ పేపర్స్ కూడా వస్తున్నాయి. హెచ్ఎస్బిఎస్ గ్లోబల్ రీసెర్చ్ వారు ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో మనకి
వాళ్ళు కండక్ట్ చేసి మనకి పవర్ ట్రైన్ మిక్స్, ప్రస్తుతానికి ఇండియాలో పవర్ ట్రైన్ మిక్స్ చెప్పాను. పవర్ ట్రైన్ అంటే ఏం లేదు, ఒక వెహికల్ ముందుకు వెళ్ళడానికి శక్తిని ఏది ప్రొడ్యూస్ చేస్తుంది దాన్ని బట్టి అది. పెట్రోల్ మనకి ఎక్కువ 65% పెట్రోల్, డీజిల్ తర్వాత సిఎన్జి, ఇప్పుడు మన అభివృద్ధి చెందిన హైబ్రిడ్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అవి. సో మనకి ఆల్టర్నేటివ్ పవర్ వెహికల్స్ అంటే ఈ పెట్రోల్ డీజిల్ ఇవి రాకూడదు, మనకి ఆల్ 3 అనేది ఆన్సర్ అవుతాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్, హైబ్రిడ్ వెహికల్స్. సో అవి మనకి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఇన్సెంటివ్స్ ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో మనకి ఇక్కడ మనం చూసుకున్న కార్ మేకర్స్ టేక్ మల్టిపుల్ పవర్ ట్రైన్ రేట్. సో ఇవన్నీ న్యూస్లో వాళ్ళు హెడ్డింగ్స్లో యూజ్ చేస్తున్నారు. సో ఆ వర్డ్స్ని మనకి క్వశ్చన్గా ఫ్రేమ్ చేస్తున్నారు అనమాట. సో మనకి పవర్ ట్రైన్ ఏమేమి మల్టిపుల్ పవర్ ట్రైన్లు ఏమేమి వస్తాయి, పెట్రోల్ డీజిల్తో పాటు సిఎన్జి టు ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ కూడా యూజ్ చేస్తున్నారు పవర్ ట్రైన్. సో మనకి ఇది కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్. దీంట్లో మనకి చెప్పుకున్నాం కదా, సింథటిక్ గ్యాస్ వస్తుంది. ఆ సింథటిక్ గ్యాస్ నుంచి మనం మిథనాలు, ఎథనాలు, అమోనియం నైట్రేట్, నెక్స్ట్ ఫర్టిలైజర్స్కి యూజ్ చేయొచ్చు, యూరియాని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఈవీ బ్యాటరీ సెల్లో మనం చూసుకుంటే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. యానోడ్లో గ్రాఫైట్ యూజ్ చేస్తారు, క్యాథోడ్లో వచ్చి మనకి లిథియము, నికెల్, కోబాల్ట్, మ్యాంగనీస్ యూజ్ చేస్తారు. మనకి ఇచ్చిన ఆప్షన్లో గ్రాఫైట్ తప్ప మిగతావన్నీ లిథియము, నికెల్, కోబాల్ట్ ఉన్నాయి. మ్యాంగనీస్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్. నెక్స్ట్ ఇది మనకి నైట్రోగ్లిజరిన్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఈ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయన్నమాట. ఈ వాటిలో మనకి ఫ్యాటీ యాసిడ్ సాల్ట్ ఉండాలి, సోడియం సిట్రేట్ అని. నెక్స్ట్ మనకి సోప్ నుంచి వస్తుంది అది. సో సోప్ నుంచి గ్లిజరాల్ దాన్ని మనకి నైట్రిఫికేషన్ చేస్తే HNO3 నైట్రిక్ యాసిడ్తో మనకి నైట్రోగ్లిజరిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.